మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఆర్ఎంబి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు యువకులు బైక్ యాక్సిడెంట్లో మృతి చెందారు. వారు మాధవరంకు చెందిన ఇద్దరు వ్యక్తులు. మండిపల్లి రాంప్రసాద్ గారు, మినిస్టర్ గారు ఇక్కడికి విచ్చేసి వారిని పరామర్శించి వారి ఇరుగురు కుటుంబాలకి ₹1,00,000 అమౌంట్ ఇవ్వడం జరిగింది. గొంతేదో తీసారంట, గొంతలో పడిపోయారమ్మా. ఇంకొక అతను ఫ్రెండా వాడు ఇద్దరు వచ్చాడు, ఇద్దరు గోతులు పడిపోయినారమ్మా. బాబు కూడా చదువుకుంటాను, పల్లెకి పోతామని చెప్పి పల్లెకి వచ్చానమ్మా. కాలేజ్ నుంచి సెలవు కదా అండి, ఎక్కడ ఉన్నాడు? పల్లెకి పోయి వస్తా అన్నాడంట. ఆ మధ్యలో హంతలో పడ్డాడంట. నేను ఫోన్ చేసి 10 నిమిషాల్లో వచ్చానమ్మా. 10 నిమిషాల్లో వచ్చాను. మళ్ళీ ఫోన్ చేసాను, ఎవరు ఎత్తలేదు. సరే, మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాడనే ఒక గైడెన్స్ ఇవ్వాలి. మనకు బోర్డు కానీ ఒక ట్యూబ్ లైట్ కానీ పెట్రోల్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇబ్బంది. ఇప్పుడు నా బ్రదర్ ఇంకో బ్రదర్ అయ్యాడు, రేపు 4 అవుతారు, రేపు బస్సు 200 మెంబర్స్ వెళ్తారు. అప్పుడు వీళ్ళందరినీ గవర్నమెంట్ తెచ్చిస్తుందా? వాళ్ళ ప్రాణాలు తెచ్చిస్తుందా? తెచ్చిరు. అలాంటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ఏమి ఇవ్వాలి? వాడు ఒక హింట్ ఇవ్వాలి మనకి. ఇప్పుడు పోయి నా బ్రదర్ని తీసుకొచ్చి ఇస్తాడు వాళ్ళు, ఎవరు కదా. అలాంటప్పుడు ఒక హింట్ ఇస్తే వాళ్ళు మెయిన్ వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా వెళ్ళకుండా రెస్పాన్సిబిలిటీగా వారు బోర్డు పెట్టారని చెప్పి ఏ కస్టమర్ అయినా ఏ పర్సన్ అయినా కూడా జాగ్రత్తగా వెళ్తారు. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఏ మనిషి అయినా ఏ పీపుల్ అయినా కూడా ఇలానే డెత్ అయిపోతారు. గవర్నమెంట్ నుంచి ఒకటి మీరు తీసుకుంటే కరెక్ట్ గా తీసుకోండి, లేకపోతే అసలు ఏం తీసుకోవద్దు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే రేపు ఎంతో మందినే చచ్చిపోతారు. కాబట్టి మీరు ఏది చేసినా కూడా దాంట్లో 100% చేయడం, మీరు కనీసం 70%, 80% చేసి అది కొంచెం బోర్డు అనేది పెడితే మనకి కొంచెం మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరిదైనా ఒక ప్రాణమే కదా, మనం ఈజీగా చేయకూడదు. నేనైతే ఇదే కోరుకుంటున్నాను. మీరు ఏం ఆశిస్తున్నారు? నా బ్రదర్ అయితే నాకు కావాల్సిందే, బట్ ఇప్పుడైతే నాకు పోయిన పెళ్లి రాలేదు కదా. గవర్నమెంట్ మాకు ఏమైనా హెల్ప్ చేయాలి. మాకు హౌస్ లేదు, జస్ట్ మా బ్రదర్ కొంచెం వర్క్ వెళ్ళి మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, మేము స్టడీస్ చేసుకుంటున్నాము. కాబట్టి గవర్నమెంట్ మాకు ఇచ్చారని. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నాగార్జున. అబ్బాయి ఏమవుతాడు మీకు? నా బ్రదర్ మేడం. ఎలా చనిపోయాడు? తలుపు కోసం హైవేట్ కోసం కాంటాక్ట్ నిర్లక్ష్యం వల్ల సడన్గా వాళ్ళు ఒక గుంట చేయడం వల్ల, అది నైట్ టైం ఏ సేఫ్టీ రోడ్లు ఇవ్వడం వల్ల యాక్సిడెంట్ చనిపోయాడు. దయచేసి గవర్నమెంట్ ఏదైనా అబ్బాయి పేరేంటి? లక్ష్మీ ఏం చదువుకున్నాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం. అది కూడా మా జీవనాధారం కూడా ఒకరోజు స్కూల్కి వెళ్ళి ఒకరోజు చదువుకుంటూ ఉండేవాడు. నా పేరు చంద్రకుమార్. నేను చాలా ఆన్లైన్లో పెట్టించాడు. 50 లక్షలకు అప్పులు అయిపోయాను. మా నాన్నగారు ఆ భూములు అమ్మేసి ఆ ఉన్న ఇల్లు కూడా కబుర్ పెట్టేసి మాకు డబ్బులు చేయించారు మేడం. దాంట్లో మా అమ్మగారు కూడా విదేశాలు జీవనాధారం, అక్కడ కూడా సరళంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు మేడం. మీ అమ్మగారు వాపస్ వస్తున్నారా? వస్తున్నారు మేడం. వెళ్ళి 1 మంత్ అక్కడ కూడా మాకు 2 లక్షల డబ్బులు తీసుకున్నారు.